నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. డిసెంబర్ 2వ తారీఖు జరిగిన సంఘటనలు, ప్రముఖుల జననాలు, మరణాలు, పండుగలు, జాతీయ దినాల గురించి తెలుసుకుందాం. సంఘటనల గురించి తెలుసుకుందాం. 1985 డిసెంబర్ 2న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 1989 భారత ప్రధానమంత్రిగా విపి సింగ్ నియమితులయ్యారు. 1991 సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్రం గుర్తించడానికి కెనడా, పోలాండ్ భూమిపై మొదటి దేశాలుగా మారాయి. 1993 స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ STS-61 హ్యాబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేర్ చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్ను ప్రయోగించింది. 1999 గ్లెన్ బ్రూక్ రైలు ప్రమాదం. సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర 2 రైళ్లు ఢీకొట్టుకొని 7 ప్రయాణికులు మరణించారు. 2002 జనరల్ నిర్మల్ చంద్ విజ్ భారతదేశంకు సైనిక ప్రధానాధికారిగా నియామకం అయ్యారు. జననాల గురించి తెలుసుకుందాం. 1912 బి నాగిరెడ్డి తెలుగు సినీ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత జన్మించారు. ఈయన మరణం 2004. 1930 గారీ బేకర్, ఈమె ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, మరణం 2014. 1937 మనోహర్ జోషి మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి, ఇతని మరణం 2024. 1955 ఉన్ని మీనన్ మలయాళ, తమిళ నేపథ్య గాయకుడు జన్మించారు. 1960 సిల్క్ స్మిత దక్షిణ భారత సినీ నటి, ఈమె మరణం 1996. 1974 అపూర్వ తెలుగు సినిమా నటి జన్మించారు. 1981 పార్నది భగవతి కృష్ణ లక్ష్మీకృష్ణ ప్రసాద్ ఆధునిక కవి, నవలా రచయిత, వేమన కళాపీఠం సాహిత్య అవార్డు గ్రహీత జన్మించారు. మరణాల గురించి తెలుసుకుందాం. 1996 మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరణించారు. ఈయన జననం 1919. 1997 లక్కోజు సంజీవ రాయ శర్మ ప్రపంచంలో 6000 గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి, ఇతని జననం 1907. పండుగలు, జాతీయ దినాల గురించి తెలుసుకుందాం. జాతీయ దినాలు. ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం పాటిస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క జాతీయ దినం, లావస్ యొక్క జాతీయ దినం, అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన రోజు, క్యూబా సాయుధ దళాల రోజు. ఆచారాలు. తూర్పు సాంప్రదాయ సామూహిక ప్రార్థనలు, క్రిస్టియన్ విందు రోజు. పండుగలు. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన భారతీయ తెలుగు సినిమాకు చెందిన బి నాగిరెడ్డి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమా పితామహుడిగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శత జన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివరిలో ఇచ్చే జాతీయ సినిమా అవార్డుతో పాటు ఇస్తారు. చరిత్ర. భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆట విడుపును అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరిశ్రమకు అర్జునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే. అతను అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వరంలో జన్మించారు. బొంబాయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, బరోడాలోని కళాభవన్లలో అతను విద్యాభ్యాసం చేశారు. 1996లో అతను బొంబాయిలోని వాట్సన్ హోటల్లో ఏస్తుక్రీస్తు చరిత్రపై ప్రదర్శించబడిన సినిమాను చూశారు. ఆ ప్రభావంతో అతను హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తీయాలన్న సంకల్పానికి వచ్చారు. 1913లో అతను తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన అతని సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్ప్లే రచయితగా ఈ కాలంలో అతను 95 చిత్రాలను, 26 లఘు చిత్రాలను రూపొందించారు. తను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా అతను సినీ పరిశ్రమకు తిరిగి ఖర్చు చేశారు. సినిమా పరిశ్రమలోని వాణిజ్యపరమైన విషయాలను అతను పెద్దగా పట్టించుకోలేదు. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అతను ఎంతో కృషి చేశాడు. అవార్డు వివరాలు. 1969లో మొట్టమొదటిసారిగా ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందజేశారు. ఆ తర్వాత కాలంలో పృథ్వీరాజ్ కపూర్, రూబీ మేయర్స్, బిఎన్ సర్కార్ లాంటి వాళ్లకు ఈ అవార్డు అందజేశారు. కానీ మొట్టమొదటిగా ఈ అవార్డు అందుకున్న తెలుగువారు మాత్రం బిఎన్ రెడ్డిగా పిలువబడే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. తెలుగువారే కాదు, భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన మల్లీశ్వరి, బంగారు పాప లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బిఎన్ రెడ్డి సోదరుడైన మరో బిఎన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం.
బిఎన్ రెడ్డిలతో పాటు ఈ అవార్డు అందుకున్న తెలుగువారిలో పైడి జయరాజ్, ఎల్వి ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి రామానాయుడు, కె విశ్వనాథ్ ఉన్నారు. దర్శకులు సత్యజిత్ రే, ఆదూరి గోపాలకృష్ణన్, మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్, తపన్ సిన్హా, శాంతారాం, హృషికేశ్ ముఖర్జీలు కూడా ఈ పురస్కారం అందుకున్నారు. కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నేపథ్య గాయకులైన మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోస్లే కూడా ఈ అవార్డు గ్రహీతలే. ఇప్పటి వరకు వచ్చిన అవార్డు గ్రహీతల గురించి తెలుసుకుందాం. 1969 దేవికా రాణి నటి, 1970 బిఎన్ సర్కార్ నిర్మాత, 1971 పృథ్వీరాజ్ కపూర్ నటుడు, 1972 పంకజ్ మాలిక్ సంగీత దర్శకుడు, గాయకుడు, 1973 సులోచన, 1974 బిఎన్ రెడ్డి దర్శక నిర్మాత, 1975 తీరన్ గంగూలీ నటుడు, 1976 కానందేవి నటి, 1977 నితిన్ బోస్ దర్శకుడు, 1978 ఆర్సి బోరల్ స్క్రీన్ ప్లే, 1979 సోహెబ్ మోడీ దర్శక నిర్మాత, 1980 పైడి జయరాజ్ దర్శకుడు నటుడు, 1981 నౌషద్ సంగీత దర్శకుడు, 1982 ఎల్వి ప్రసాద్ దర్శకుడు నటుడు నిర్మాత, 1983 దుర్గా కోటే నటి, 1984 సత్యజిత్ రే దర్శకుడు, 1985 వి శాంతారాం దర్శకుడు నిర్మాత, 1986 బి నాగిరెడ్డి నిర్మాత, 1987 రాజ్ కుమార్ నటుడు దర్శకుడు, 1988 అశోక్ కుమార్ నటుడు, 1989 లతా మంగేష్కర్ గాయని, 1990 ఏ నాగేశ్వరరావు నటుడు, 1991 బాల్దీ ఫెడార్కర్ గాయకుడు సంగీత దర్శకుడు, 1992 భూపెన్ హజారికా గాయకుడు సంగీత దర్శకుడు, 1993 ముజ్రా సుల్తాన్పురి పాటల రచయిత, 1994 దిలీప్ కుమార్ నటుడు గాయకుడు, 1995 రాజ్ కుమార్ నటుడు గాయకుడు, 1996 శివాజీ గణేశన్ నటుడు, 1997 ప్రదీప్ పాటల రచయిత, 1998 బిఆర్ చోప్రా దర్శకుడు నిర్మాత, 1999 హృషికేశ్ ముఖర్జీ దర్శకుడు, 2000 ఆశా భోస్లే గాయని, 2001 యాష్ చోప్రా దర్శకుడు నిర్మాత, 2002 దేవానంద్ నటుడు దర్శకుడు నిర్మాత, 2003 మృణాల్ సేన్ దర్శకుడు, 2004 ఆదూరి గోపాలకృష్ణన్ దర్శకుడు, 2005 శ్యామ్ బెనగల్ దర్శకుడు, 2006 తపన్ సిన్హా దర్శకుడు, 2007 మన్నాడే గాయకుడు, 2008 వికే మూర్తి ఛాయాగ్రాహకుడు, 2009 డి రామానాయుడు దర్శకుడు నిర్మాత నటుడు, 2010 కైలాసం బాలచందర్ దర్శకుడు, 2011 సౌమిత్రి చటర్జీ నటుడు, కవి, రచయిత, దర్శకుడు, 2012 ప్రాణ్ నటుడు, 2013 గుల్జార్ నటుడు, 2014 శశి కపూర్ నటుడు, 2015 మనోజ్ కుమార్ నటుడు, దర్శకుడు, నిర్మాత, 2016 కె విశ్వనాథ్ నటుడు, దర్శకుడు, నిర్మాత, 2017 వినోద్ ఖన్నా, 2018 అమితాబ్ బచ్చన్, 2019 రజనీకాంత్, 2020 ఆశా పరేఖ్, 2023 వహీదా రెహమాన్. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్ట్ అవార్డ్స్ కూడా ముంబైలో ఫిబ్రవరి 20న జరిగాయి. ఈ అవార్డు ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2021లో విడుదలైన విశేష ఆదరణ పొందిన సినిమాలు, నటులు అవార్డులు అందుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప ది రైజ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. షేర్జా ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. ఈ సినిమాలో నటించిన రణవీర్ సింగ్ ఉత్తమ నటుడు, మిమీ సినిమాలో నటించిన కృతి సనన్ ఉత్తమ నటి అవార్డులు దక్కాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.